హాయ్ గాయ్స్, ఈరోజైతే నేను కుకట్పల్లిలోని అర్జున్ 70mm థియేటర్కి అయితే వచ్చిన. ఈ థియేటర్ అయితే మనకి జేఎన్టీయూ కాలేజ్ ఆపోజిట్ గల్లీలో అయితే ఉంటుంది. చూడడానికి అయితే గ్లాస్ డిజైన్ మస్తు ఉంది బయట నుంచి. గిడనే మనకి బుకింగ్ కౌంటర్ అయితే ఉంటుంది. బాల్కనీ టికెట్ 150, డ్రెస్ సర్కిల్ 100, నేల టికెట్ 50 రూపీస్. సో నేనైతే 100 రూపీస్ డ్రెస్ సర్కిల్ టికెట్ అయితే తీసుకున్నా. రాయన్ మూవీకి వచ్చిన నేను. సో ఇప్పుడైతే లోపలికి పోతున్నా. సో మనం గీవేలోనే 100 రూపీస్ టికెట్కి అయితే ఎంట్రెన్స్ ఉంటుంది. ఈ సెల్లార్ మొత్తం మనకి పార్కింగ్ ఏరియా అయితే అలాట్ చేశారు. 50 రూపీస్ టికెట్ కూడా ఈ వేలోనే ఎంట్రన్స్ అయితే ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు మెట్లెక్కి పైనకైతే పోతున్నా. సో ఈ థియేటర్ అయితే 2001లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక ఇదే మన 100 రూపీస్ టికెట్ ఎంట్రన్స్. సో లోపలికి ఎంట్రీ కాగానే థియేటర్ అయితే ఇట్లుంటుంది. సో ఈ డిజైన్ అయితే చూడొచ్చు మీరు. థియేటర్ అయితే మస్తు పెద్దగా ఉంది. ఇక ఇక్కడ స్క్రీన్ కూడా మనకి 70mm అయితే ఉంది. సో స్క్రీన్ అయితే మంచి పెద్దగానే ఉంది. ఇక ఇక్కడ సీటింగ్ అయితే మీరు చూడొచ్చు. 100 రూపీస్ టికెట్ సీటింగ్ ఇట్లా మంచిగానే ఉంది. ఇక ఈ థియేటర్లో అడ్వాంటేజ్ ఏంటంటే రోకి మధ్య మస్తు గ్యాప్ అయితే ఇచ్చారు. సో ఈజీగా నడుచుకుంటే అయితే పోవచ్చు. ఇక అట్లనే సీట్ ఖరాబ్ కాకుండా ప్రతి సీట్కి ఇట్లా కవర్ అయితే వేసారు. ఇక ఈ థియేటర్లో రూఫ్ డిజైనింగ్ అయితే ఇట్లుంది. ఇక చూస్తారు కదా, ఇదే మనకి డిటిఎస్ సౌండ్ బాక్స్. ఈ థియేటర్లో సౌండ్ సిస్టమ్ అయితే మస్తుంది. ఒక శాంపుల్ క్లిప్కి ఇట్లా మీరు చూడొచ్చు. నేను నెల టికెట్ కాడ నుంచి అయితే థియేటర్ వ్యూ అనేది చూడొచ్చు. మనకి థియేటర్ అయితే మస్తు పెద్దగా ఉంది. నియర్లీ 500+ సీటింగ్ అయితే ఉందంట ఈ థియేటర్లో. ఇక 100 రూపీస్ 50 రూపీస్ టికెట్కి అయితే క్యాంటీన్ ఏరియా అయితే ఇక ప్రైస్కి ఇట్లా మస్తు చీప్ ఉండే. ఇక నేనైతే 20 రూపీస్కి 3 సమోసా అయితే తీసుకున్నా. సమోసా అయితే మస్తు గరం ఉండే. ఇక ఈ థియేటర్లో మనకి ఏసీస్ అయితే బయటకే ఉన్నాయి. ఏసీకి ఇట్లా మంచిగానే వెళ్తారు. థియేటర్ అయితే మంచి చల్లగానే ఉంది. ఇక ఈ థియేటర్కి అయితే మీరు ఫ్యామిలీతోనే రావచ్చు. థియేటర్ అయితే ఫ్యామిలీ ఆర్డర్స్కి మంచిగానే ఉంటుంది. ఇక ఈ థియేటర్లో UFO డిజిటల్ ప్రొజెక్టర్ అయితే యూజ్ చేస్తారు. పిక్చర్ క్లారిటీ అయితే మీరు చూడొచ్చు. ఇక నేను మూవీ అయిపోయినాక బాల్కనీ ఎంట్రన్స్ కాడ నాకు అవార్డ్స్ కాడికి అయితే వచ్చిన. ఇక్కడ మనకి థియేటర్లో 100 డేస్ కంటే ఎక్కువ రోజులు నడిచిన మూవీ అవార్డ్స్ అయితే ఇట్లా పెట్టారు. ఇక ఇక్కడ కార్ పార్కింగ్ అయితే 30 రూపీస్ చార్జ్ చేస్తారు. థియేటర్కి మనకి బ్యాక్ సైడ్కి ఇట్లా ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఆడికెళ్ళి బయటికి రాగానే విశ్వనాథ్ థియేటర్ కాడికి అయితే వస్తాం మనం. సో రీసెంట్గా అయితే లైసెన్స్ ఇష్యూ వల్ల విశ్వనాథ్ థియేటర్ అయితే క్లోజ్. అండ్ మీకు తెలిసి శివపార్వతి థియేటర్ అయితే ఆల్రెడీ క్లోజ్ చేశారు. ఇక ఈ ఏరియాలో అర్జున్ థియేటర్ కూడా నడుస్తుంది. ఇక అర్జున్ థియేటర్లో మీరు ఏదైనా మూవీస్ ఉంటే కింద కామెంట్ చేసుకోరి. అండ్ నా ఛానల్ నెంబర్ సబ్స్క్రైబ్ చేసుకోరి.